విశాఖ కార్పొరేషన్లో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నిక ఉత్కంఠగా సాగుతుంది. వైసీపీ, టీడీపీ కూటమి కార్పొరేటర్లు ఓటు వేస్తున్నారు. రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. త్వరలోనే స్థానిక సంస్థల కోటా ఎన్నిక ఉండడంతో రెండు పార్టీల అగ్రనేతలు స్టాండింగ్ కౌన్సిల్ని ప్రతిష్టంగా తీసుకున్నారు. వైసీపీ తరపున ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. ఇటు అధికార కూటమి నేతలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత 3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకప్పుడు స్టాండింగ్ కమిటీలోని చూసుకుంటే నేను ఒక అభ్యర్థిని నేను పోటీ చేయడం జరిగింది, గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత ఈ 3 టర్మ్స్ చూస్తుంటే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ విశాఖ జిల్లాను ఎంత చక్కగా అభివృద్ధి చేశారో మేయర్ గారి ఆధ్వర్యంలో మనందరూ చూస్తూనే ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే స్టాండింగ్ కమిటీలో కొంతమంది వైసీపీ కార్పొరేటర్స్ మేము తీసుకున్నాము అందులో వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తాం, కానీ అవేవి జరగని పనులని ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం కార్పొరేటర్ ఒక కమిట్మెంట్ తోటి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలు నడిచే కార్పొరేటర్స్ అందరూ తప్పకుండాను వీళ్ళు ప్రలోభాలకు గురి కాకుండా మా కార్పొరేటర్స్ మాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు, మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడాను లేడీస్ ఎక్కువ నిల్చున్నారండి. వైసీపీ నుంచి 7 మహిళలు నిల్చున్నారు. లాస్ట్ టైం అయితే 8 మంది మహిళలు, అలాగే మొత్తం కూడా 10 మంది కూడా వచ్చారు. అందరూ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉందండి ఓటింగ్ అయితే. గత 3 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ఎంత ప్రశాంతంగా జరిగిందో ఇప్పుడు 4వ సంవత్సరం కూడా అంతే ప్రశాంతంగా జరుగుతూ ఉంది. గెలుపు అయితే మాదే అని మనం ధీమా వ్యక్తం చేస్తున్నాం. బయటికి వెళ్ళిపోతున్నారు మీరు అంటున్నారు, మరి వాళ్ళు వెళ్ళి ఎటు ఓటేస్తారో తీసుకున్న వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు మనస్సాక్షి ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారు. ఎందుకంటే ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం, అదేవిధంగా లోకల్ స్థానిక నాయకులు మాకైతే మల్ల విజయప్రసాద్ గారు ఉండేవారు. అలాగే ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త కష్టపడి, అదే నార్త్లో అయితే కేకే రాజు గారు, ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్దలందరూ కష్టపడి అనేక విధాలుగా సపోర్ట్ చేస్తే ఈరోజు కార్పొరేటర్లు అయ్యాం. మొన్నటి 30 మంది కూడా ఇదివరకు స్టాండింగ్ కమిటీలో కార్పొరేటర్లు అయ్యారు అంటే ఆ రోజు కూడా పార్టీ ఈ విధమైన క్యాంపు రాజకీయాలు ఎక్కడా చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వం క్యాంపు రాజకీయాలకి తెరతీసింది. ఇదైతే ప్రజాస్వామ్యానికి హక్కులకి భంగం పరుస్తున్నట్టు నేనైతే అనుకుంటున్నాను. డెమోక్రసీ అంటూ లేదు. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీ వాళ్ళు ఏ విధంగా ఒక పశువులను కొన్నట్టు కొంటున్నారా, వెళ్ళే వాళ్ళకి ఎలాగా సిగ్గుసేరాలు ఉండవు. రాజకీయం అంటే సేవ చేయడానికి రాజకీయాలు రావాలి తప్ప స్వార్థ ప్రయోజనాలకో ఏదో సంపాదనకైతే దయచేసి అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాలు చేయొద్దు. వెళ్ళిన కార్పొరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదివరకు మీ అందరికీ ఓట్లేసి ఇదే స్టాండింగ్ కమిటీకి వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్ గెలిపించారు కాబట్టి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ల వరకే మిమ్మల్ని తీసుకున్నారు తప్ప మీకేదో ఉద్ధరించేద్దామనో మిమ్మల్ని ఏదో అందరం ఎక్కిద్దామనో ఏ పార్టీ కూడా మిమ్మల్ని తీసుకోలేదు. రాబోయే స్టాండింగ్ కమిటీ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసమే మిమ్మల్ని అందరినీ కూడా బలి పశువులు చేస్తారని నేను చెప్తున్నాను వెళ్ళిన కార్పొరేటర్లందరికీ. జీవీఎంసీలోని 10 స్టాండింగ్ కమిటీ స్థానాలను కూటమి గెలుస్తుందని, 30న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ జెండా ఎగురవేస్తామని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లో స్థాయి సంఘ ఎన్నికలు జరుగుతున్నాయి. మనతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్, ఏం సార్ ఇది ఇంత అంటే స్థాయి సంఘాల ఎన్నికలను కూడా ఇంత ప్రెస్టేజియస్గా తీసుకున్నారు కదా, రీజన్ ఏంటి అసలు? ప్రెస్టేజ్ ఏం లేదండి, ప్రజలు ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రజా తీర్పుని ఇచ్చారు. మొన్న ఆ తీర్పుకు అనుగుణంగానే ప్రజలందరూ కూడా ప్రజలు మమ్మల్ని చీకొట్టారు కాబట్టి, వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టారు కాబట్టి మళ్ళీ మనం అలా తప్పు చేయకూడదు. వాళ్ళందరూ కూడా ప్రజలు ఎన్నుకున్న పార్టీకి మనం కూడా వేయాలి, ప్రజలకు వ్యతిరేకంగా మనం ఓటేయకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉమ్మడి అభ్యర్థులకు ఓటేస్తున్నారు. స్టాండింగ్ కౌన్సిల్ కూడా క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారని వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు నడుపుతున్నారు, మేము కాదు, వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళు అన్నీ చేసేది వాళ్ళే. ఇలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది వాళ్ళు కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిత్తుగా ఓడిపోతారని చెప్పి క్యాంపు రాజకీయాలు 2 రోజులు సుబ్బారెడ్డి గారు ఇక్కడికి వచ్చి కాసుకున్నారు. సుబ్బారెడ్డికి ఇచ్చుకున్నా, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుకున్నా ఆ పార్టీ మీద కానీ ఆయన విశ్వాసం లేదు. ఇది ఎటువంటి డౌట్ లేదు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే జగన్ గారు అక్కడ అమరావతిలో మొత్తం 2 రోజులు క్యాంపు రాజకీయం కూడా పెట్టి అక్కడ అందరితో మాట్లాడుతున్నారు. ఏంటి ఓటమి భయం ఏమైనా ఉందనుకోవాలి? వాళ్ళ క్యాంప్ వేసినా, తల కిందకి కాలు పైకి ఎత్తినా, జగన్మోహన్ రెడ్డి గారు తపస్సు చేసినా కూడా వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీకి ఓటేయరు. ఎందుకంటే ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకి నిర్ణయానికి అనుగుణంగా ఓటేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి. నాకు ఇప్పటికీ 600 పైన ఓట్లు ఉన్నాయి స్థానిక సంస్థలకు సంబంధించి, ఎమ్మెల్సీ మాదే అంటున్నారు జగన్. 3వ తారీఖు చూసుకోమను, 3వ తారీఖు చూసుకుంటే మొన్న అలాగే చెప్తే వినలేదు కదా, ఎంత చెప్పినా చిత్తుగా ఓడిపోతారని. ఆ డిపాజిట్ లేకుండా ఓడిపోతారు.
అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఆ కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని ఎమ్మెల్యేలే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు టీడీపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా జగన్ క్యాంపులు చేసినా ఎవరితో ఎన్ని మాట్లాడినా కూడా రేపు 3వ తారీఖు రిజల్ట్ అయితే వచ్చినప్పుడు చూస్తారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ మేమే గెలుచుకుంటామని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా మురళితో రాజు బిగ్ టీవీ విశాఖపట్నం.